మనం ప్రభు దగ్గరికి ఏదో పెద్దగా మనం ఆలోచిస్తుంటాం. ప్రభు పెద్ద వెలుగు, లేకపోతే సింహాసనము, లేకపోతే ఇది అది. నో 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 నో. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎలా అర్థం చేసుకుంటామో అలాగే నేర్పిస్తాడు. ఇటువంటి అనుభవాలు వేరే వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళకి అలా కనిపించారు కదా, ఆ వెలుగుతో కనిపించారు వీళ్ళు, సో మనకు కూడా అలాగా వస్తారు. నో 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 నో. అలా కావచ్చు, ఇంకొకలాగా కావచ్చు, బట్ ఖచ్చితంగా రావచ్చు, ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు, ఖచ్చితంగా వింటారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నా మనసులో ఆయన వాక్యంలోంచి ఈ కొర్నేలి ఇంట్లో, కొర్నేలి ఒక అన్యుడు, కొర్నేలికి దర్శనం వచ్చిందంట. చూసారా, ఒక అన్యుడికి దేవుని యొక్క దర్శనం కలిగింది. మారు మనసు లేదు, బాప్తిసం అసలు లేదు. చూసారా, సువార్త తెలియదు, కానీ దర్శనం కలిగింది. చాలా భక్తిపరుడు అంట. మరి క్రీస్తు తెలియనప్పుడు ఏ భక్తిపరుడు? క్రీస్తు తెలిస్తే క్రీస్తు భక్తిపరుడు, లేదా ఇంకో భక్తిపరుడు అయ్యంట. ఆయన బహుగా భక్తిపరుడు అని రాయబడింది. అంటే ఆయన కళ్ళ ముందు ఉన్నవి ఏవి కాదు, ఆయన కళ్ళ ముందు ఏవి కాదు, ఈ సృష్టిని సమస్తాన్ని కలిగి చేసిన సృష్టికర్త ఒకరు ఉన్నారు. ఆ సృష్టికర్త కొరకు, ఆయన చూచుట కొరకు, ఆయనతో మాట్లాడే కొరకు, ఆయన మనం ఎదుర్కోవడంలో ఆయన విశ్వాసంలో ముందున్నాడు. సృష్టికర్తను వెతికే విషయంలో ముందున్నాడు. నా జీవితము ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోద్ది. ఇది బైబిల్ మనం చదువుతున్నాం. ఆ విషయం కొర్నేలికి కూడా తెలుసు. ఏం చేస్తుంది సార్? దానుడంట. అంటే ఆయన ఎంతగా లేని వారి ప్రతి ఒక్కరికి దానం చేసేస్తున్నాడంట. ఏది అవసరమో అది దానం ఇచ్చేస్తున్నాడంట. ఆయన సహాయం అని డోరు కొడితే నో అని చెప్పట్లేదంట. బహుగా దానాలు చేసేవాడంట. ఎవరి కష్టం ఉన్నా సరే అతని మంచి క్రియలు, మంచి కార్యాలు ప్రభు దగ్గరికి చేరాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అతను చేస్తున్న మంచి కార్యాలు, దాన కార్యాలు, సహాయాలు అవన్నీ ఎక్కడ చేరే? ప్రభు చూస్తున్నాడు. అంటే ఒకటి అర్థం చేసుకోండి, ప్రభు క్రైస్తవులను మాత్రమే చూడట్లేదు. ఆయన ప్రతి ఒక్కరి మీద ఒకటే, ఆయన నామాన్ని విని వణికే వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. ఆయన పేరు వినబడగానే వణికే వారి కొరకు, ఆయన వాక్య విరుద్ధంగా జరిగితే అమ్మో అని భయపడి వణికే వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. అర్థమవుతుందండి? ఎవరి కోసం వెతుకుతున్నాడు ఆయన? ఎవరు నా వాక్యం చూసి ఎవరు వణుకుతున్నారు? మనుషులు, అధికారుల, వాళ్ళ, వీళ్ళ? నో. ఎవరు నా వాక్యం చూసి వణికేవారు. బైబిల్ రాయబడిందండి, అంతే పదండి, అంతే ఖచ్చితంగా జరుగుతుంది అది.